నామమున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు యేసు ప్రభుల వారు మరణించిన రోజుని జ్ఞాపకార్థంగా ఆయన మాట్లాడిన 7 మాటల్ని మరొకసారి సంవత్సరము ధ్యానించుకుంటాను. సో యేసుక్రీస్తు వారు సిలువపై మాట్లాడిన 7 మాటలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారు లోకంలో అనేక మాదిరికరమైన జీవితాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. అనేక మహిమ కార్యాలు చేశారు, అనేక అద్భుతాలు చేసి ఉన్నారు, అనేక రోగులను స్వస్థపరిచి ఉన్నారు. అయినను ఆయన ఏం వేయబడింది? సిలువ వేయబడింది. ఆయన అపరాధములతో ఎంచిన వాడైను, ఏ పాపం లేని ఆయన సిలువపై వేయబడి ఉన్నారు. సో ఎందుకు సిలువ వేయబడినారు అంటే నా పాపముల కొరకు సిలువ వేయబడి ఉన్నారు. ఆ చివరి క్షణాల్లో కూడా 7 మాటల్లో కూడా దేవుని యొక్క స్వభావమును, ఆయన యొక్క గుణాన్ని మనకి తెలియపరిచి ఉన్నారు. సో దేవుని యొక్క స్వభావము ఏమి, ఆయన ఏ రకమైన మాదిరికరమైన జీవితాన్ని మనకి ఇచ్చారు అన్నదే ఈ యొక్క మొదటి మాటలో మొదట మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఇక్కడ ఏం చెప్తున్నారు? తండ్రి వారి కొరకు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. ఈ మొదటి మాట ద్వారా ఎవరిని క్షమించమని దేవుడు అడుగుతున్నాడు, ఎవరి కోసం ఈ యొక్క ప్రార్థన చేస్తున్నారు అన్నది 53వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నది. తమిళ్లో ఒకసారి చదవండి. ఎవరి కోసం ప్రార్థన చేసి ఉన్నారు అంటే అక్రమము చేసిన వారి మీద, అంటే తిరుగుబాటు చేసిన వారి మీద. 3.5 సంవత్సరములు దేవుడు ఆ లోకంలో ఆ క్షణాన అనేక మహిమ కార్యాలు చేసి ఉన్నారు. అయినను అక్కడున్న ప్రజలు ఏం చేయలేదు? విశ్వాసము ఉంచలేదు, ఆయన్ని నమ్మలేదు. నమ్మకుండా ఆయన్ని అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడైను, అనేకల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి అక్కడ ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నాడు. సో అక్కడ ఎవరిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు అంటే, ఎవరైతే ఆయన మీద సిలువ వేయము అని అక్కడ అరుస్తున్నారో వారికి అక్కడ ఏం జరుగుతున్నది అన్నది తెలియటం లేదు. సో వాళ్ళ యొక్క పనుల నిమిత్తం వాళ్ళు నార్మల్గా వాళ్ళ యొక్క ఉద్యోగాలని చేస్తున్నారు, కానీ అక్కడ వారు గ్రహించలేదు. ఏం గ్రహించలేదు అంటే, అక్కడ దేవుడు పగకు బదులు ప్రేమను తెలియజేస్తున్నాడు. అక్కడ శిక్షించాల్సిన బదులు వాళ్ళకి క్షమాగుణాన్ని అడుగుతున్నాడు తండ్రిని. ఏమని అడుగుతున్నాడు అంటే, ఎందుకు వాళ్ళని శిక్షించవచ్చు కదా, ఆయన నిజమైన దేవుడు కదా, నిజంగా చేయాలి అంటే వాళ్ళని ఏం చేయాలి? ఆ క్షణాన్నే శిక్షించాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు శిక్షించట్లేదు, వాళ్ళని ప్రేమిస్తున్నారు. వాళ్ళని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేసుకుంటున్నాడు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటే ఏమక్కడ వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం అవటం లేదు. వీరెరగరు అన్న వాక్యంలో చూడండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము అదే 35వ వచనం చూసినట్లయితే, ప్రజలు నిలువబడి చూచుచుండరి, అధికారులను వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహసించిరి. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? వాళ్ళకి ఈయనే దేవుని కుమారుడు అని తెలియలేదు. అవును కదండి, అదే కదా నిజం కదా. ఆయనే నిజమైన దేవుడు కుమారుడని తెలియక వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఆయన్ని అపహసిస్తున్నారు, హింసిస్తున్నారు. వారందరి కొరకు ఏం చేస్తున్నారు? ఇక్కడ యేసు ప్రభుల వారు ఎవరైతే ఆయన్ని హింసిస్తున్నారో, ఎవరైతే వారిని అపహసించుతున్నారో వారందరి కొరకు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు.
నీవు నేను కూడా ఈ సమయాన్న మొదటి ఈ యొక్క మాట ద్వారా ఏమి నేర్చుకోవాలి అంటే, ప్రార్థించే వారిగా మనము ఉండాలి. నిన్ను హింసించిన వారి కొరకు, నిన్ను బాధించిన వారి కొరకు, నీ యొక్క మనసును కష్టపెట్టిన వారి కొరకు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థించే బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని ఈ మొదటి మాట ద్వారా దేవుడు ఆశిస్తున్నారు. కోపము మనకు పనికిరాదు. కోపం వల్ల ఏమొస్తుంది అంటే దుష్ట సాంగత్యం. కోపము ఎవరి సాహిత్యము అంటే సాతాను యొక్క సాహిత్యము కదమ్మా. సో ప్రేమ దేవుని యొక్క సాహిత్యము. నువ్వు ప్రేమ కలిగి నడుచుకున్నట్లయితే వారి కొరకు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అదే కోపం ఉన్నట్లయితే నువ్వు సాతానికి ఆపద్బాంధవుడు అయిపోతావు. కయీను తన తమ్ముడి మీద కోపంతో ఏం చేశాడు? హేబేల్ను హతమార్చాడు. అంటే కోపం ద్వారా కుటుంబం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఆ కోపం ద్వారా నీకు మనశ్శాంతి ఉండదు. కోపము నీ యొక్క ప్రేమను చల్లార్చదు. సో దీన్ని బట్టి నువ్వు నేను ఏం నేర్చుకోవాలి అంటే, ప్రార్థించే వారిగా ఉండాలి. కోపాన్ని విడిచిపెట్టి ప్రేమకు ప్రియముగా నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మత్తయి సువార్త 22:39 క్రొత్త నిబంధనలో మనకి 2 ఆజ్ఞలు తెలియజేయబడి ఉన్నాయి కదా. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా ఏం చెప్పున్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నీవు నేను ఏం చేయాలి? నీ యొక్క కుటుంబం నిన్ను కష్టపెట్టచ్చు, నీ యొక్క బంధుమిత్రులు నిన్ను కష్టపెట్టచ్చు. பரதேசிக்குள் பிரவேசிக்கிற ஸ்லாகியத்தை பெற்றுக்கொள்வதற்கு ஒரு காரியத்தை குறிப்பிட்டாரு. நாவை முடிந்த அளவிற்கு அடக்க நம் பிரயாசப்படணும். அல்லேலூயா. அதுதான் நம் முழு சரீரத்தையே அக்கினிக்குள்ளாக நடத்துகிறது. அதோடு கூட அந்த மீட்பை பெற்றுக்கொள்ளனா உண்மையாக தேவனை நாம் முழு உள்ளத்தோடு ஏற்றுக்கொள்ளணும். கர்த்தர் தாமே இப்படிப்பட்ட காரியங்களை செய்தால் நிச்சயமாக பரதேசிக்குள் பிரவேசிக்கிற ஸ்லாக்கியத்தை நாம் பெற்றுக்கொள்வோம். அதுக்கு நான் தான் காரணமாக இருக்கணும். அவர் ஜெபிக்கிற ஜெபமோ, ஊழியக்காரர் ஜெபிக்கிற ஜெபமோ அல்ல. அதனால் எந்த ஊழியக்காரன் இந்த கல்லனுக்காக ஜெபித்ததும் இல்லை. அவனே ஆண்டோடைய சமூகத்தில் வந்தான், உணர்ந்தான், தப்பித அறிக்கையிட்டான், தேவன் என்று அறிக்கையிட்டான், அந்த ராஜ்யத்துக்குள் பிரவேசித்தான். அந்த ராஜ்யம் ஒன்று இருக்கிறது என்று உணர்ந்தான், அந்த ராஜ்யத்துக்குள் அவன் பிரவேசித்தான். அந்த சிலாக்கியத்தை நாம் பெற்றுக்கொள்வதற்கு முயற்சிப்போம். 3வது வார்த்தைக்காக நம்ம இதில் இருக்கிற சகோதரி அமுல் அவர்கள் ஜெபிப்பார்கள். ஜெபம் நேற்றும் என்று மாறாதே தகப்பனே, இந்த மத்தியான வேலைக்காக ஆண்டவரே, அப்பா பிதாவே ஆண்டவரே, நாங்கள் ஜெபிக்கிற பிள்ளைகளாக எங்களை மாற்றினீரே, அதுக்காக நன்றி நன்றி அப்பா. ஸ்தோத்திரம் கர்த்தாவே. இந்த புதிய வெள்ளி நாளே ஆண்டவரே எங்களை காண செய்தீரே, அதுக்காக நன்றி அப்பா. ஸ்தோத்திரம் ஆண்டவரே. இந்த மத்தியான வேலையில ஆண்டவரே இந்த ஆலயம் அங்கே இங்கே நடந்து கொண்டிருக்கிற ஆண்டவரே, தேவ பிரசங்க ஆண்டவர் ஒவ்வொரு மேலும் ஆண்டவரே இறங்க முடியாது நீ கிருபை செய்ய ராஜா. ஸ்தோத்திரம் அப்பா. இந்த 7 வார்த்தை பேசுகிற பிள்ளைகளை ஆண்டவரே அனைவரும் நீர் ஆசீர்வதிக்க முடியாது கிருபை செய்ய ராஜா. 3வது வார்த்தை ஆண்டவரே பேச போற மகனே கூட ஆண்டவரே நீர் பேச முடியாது கிருபை செய்ய ராஜா. ஸ்தோத்திரம் ஆண்டவரே. அந்த மகனை தொட முடியாது கிருபை செய்ய ராஜா. அவர்கள் பேசுகிறதல்ல ஆண்டவரே, நீர் பேச முடியாது கிருபை செய்ய ராஜா. அதன் பிறகு நடக்க எங்களை கிருபை செய்ய ராஜா. இங்க வந்துக்கிற அனைவரும் நீர் ஆசீர்வதி ராஜா. வெறுமாய் வந்து வெறுமாய் போகாதபடி என் தேவனுடைய பிரசங்கத்தை நாங்கள் கேட்டு அது நடக்க எங்களை கிருபை செய்யும். துதி கன மகிமையெல்லாம் உமக்கே செலுத்துகிறோம் அன்பர் இயேசுவின் நல்ல பிதாவே. ஆமென் ஆமென். 3ஆம் வார்த்தையாக யோவான் நற்செய்தி நூல் 19ஆம் அதிகாரம் 26, 27. யாருன்னா வாலிப வாசிக்கிறீங்களா? வாலிப பிள்ளைங்க எல்லாம் ஓடிட்டு இருக்குதுங்க, யாரும் இல்லை. பாப்பா படிக்கிறேன்.